హాయ్ అండి. ఈరోజు మనం కాకరకాయలతో ఉల్లికారం చేసుకుందామా. కాకరకాయలు లైట్గా బొబ్బరు తీసుకొని అలా కట్ చేసుకొని లోపల అన్ని గింజలు తీసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అలా పెట్టుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, ఉల్లిపాయలు అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్ల కారం అవన్నీ వేసుకొని చూడండి అలా మిక్సీ పట్టుకోండి. తర్వాత కాకరకాయలని కొంచెం నీళ్ళు అట్లా పిండేసేసి అన్నీ అట్లా పిండుకొని తీసుకోండి. తర్వాత కడాయిలోకి ఆయిల్ పెట్టేసుకొని ఆ కాకరకాయలన్నీ అలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదనేది అసలు ఉండదండి. ఆ కాకరకాయలు తీసుకొని మనం మిక్సీకి వేసుకునే పేస్ట్ని అలా కొంచెం కొంచెం వేసుకొని అలా నూనెలో ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకొని తిన్నారనుకోండి చాలా బాగా కుదురుతుందండి. తినే కొద్దీ అన్నం తినాలనిపిస్తుంది. అట్లా ఉందండి కర్రీ. చాలా బాగా కుదిరిందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.